హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో టుడే ఏం చెప్పబోతున్నానంటే నేను చపాతీ అనమాట. అది రాడిష్ ముల్లంగి అంటారు కదా, సో అది చెప్పబోతున్నాను. పరాటా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఓకేనా? రాయితీలో తింటే. సో అది ఎలా ఏంటి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ముల్లంగి పరాటా చేసుకుందాం మనం. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది 3 తీసుకున్నాను. మంచిగా వాష్ చేసి ఇవన్నీ పీల్ చేసేసుకుందాం మనము. ఓకేనా? సో ఇలా మంచిగా వాష్ చేసి పీల్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది తురిమేసుకుందాం అనమాట. ఓకేనా? బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనము వేసేసుకోవచ్చు. చాలామంది చేదు ఉంటుంది అనుకుంటారు, కానీ స్మెల్ అంటారు కదా, అదేం రాదు. సో మీరు ఇది ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇలా మంచిగా తురిమేసుకున్నాం కదా. ఇందులోనే వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం వాటర్ వేసుకోవద్దు. సో పిండిలో ఫస్ట్ ఇది యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి. సో ఇందులో మనం పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర వేసుకుందాం. సో అన్నీ వేసుకున్నాం కానీ ఫ్రెండ్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి. సో ఇప్పుడు మనము పసుపు, ఉప్పు తగినంత, కారం కూడా వేసుకుంటున్నాను. ఇష్టమైన వాళ్ళు గ్రీన్ చిల్లీస్తో చేసుకోవచ్చు, నేను 2 వేసుకుంటున్నాను. అండ్ గరం మసాలా. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ఫుల్ అయింది ఇది. సో ఇప్పుడు మనం దీంట్లోనే పిండి వేసుకుందాము. ఇది ఇట్లా స్టఫింగ్తో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కాకపోతే వాటర్ వెళ్తాయి కదా, కొంచెం కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది. సో మనం పిండి వేసుకొని తడుపుకుంటేనే బెస్ట్ అనమాట. సో ఇందులోనే నేను పిండి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాము. వాటర్ అస్సలు పోయొద్దు ఫస్ట్, ఎందుకంటే ఇగో చూడండి వచ్చేస్తుంది. సో అందుకే మెల్లిగా మనం ట్రై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారా, వితౌట్ వాటర్ దాంతోనే మొత్తం మిక్సప్ చేసేసాను. సో ఇది యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఫ్రెండ్స్, కాకపోతే నైట్కి నానబెట్టి పెట్టుకుంటున్నాను. మార్నింగ్ ఫాస్ట్గా అంటే కాదు. సో మార్నింగ్ మనం కొంచెం పొడిపిండి వేసుకుంటూ బెల్లంచుకోవాలి. సో నైట్ 10 వరకు అయితే బయట ఉంచుకుంటాను. సో మార్నింగ్ చేసినప్పుడు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా బాల్స్ లెక్క చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం చేసుకోవాలన్నమాట. ఇలా బెల్లం చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పొడిపిండి ఎక్కువనే వేసుకోవాలి, ఒక్కొక్కసారి అతుక్కుంటుంది కదా. సో ఓకేనా? సో ఫ్రెండ్స్, చూడండి ఎంత మంచిగా వచ్చాయి. మంచిగా సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే తిన్నాను. సూపర్. నేను ముందే నైట్కి తడుపుకున్నాను కానీ ఫ్రెండ్స్, మార్నింగ్ ఇవ్వగానే తీసేసాను అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. రైతాలు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏదైనా పిండి నానితే సూపర్ ఉంటుంది కదా. సో అందుకోసమే నేను నైట్ టైంలో నానబెట్టి, మార్నింగ్ పూట అంటే ఇది హడావుడిగా కాదు. సో అందుకోసమే నేను నైట్ కొని పెట్టుకున్నాను. ఏదైనా అంతే, ఆలు పరాటా కూడా నేను నైటే చేసుకుంటాను. సో ఈజీ ఉంటుంది మార్నింగ్ టైం. పిల్లలకి మనకి తొందరగా కవర్ ఉండదన్నమాట. సో మీరు కూడా అలానే ట్రై చేయండి ఫ్రెండ్స్. స్పైసీ బాగుంది, మీరు కూడా టేస్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.